అందరికీ నమస్తే అండి. అడ్వకేట్ రజనీ గారి గురించి ఎక్కువగా మాట్లాడే ఉద్దేశం లేదు, కానీ అయితే ఆవిడ అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ఆవిడకి కొన్ని అవతారాలు ఉన్నాయి. దశ అవతారాల సినిమా చూసాం కదా, అందులో కమల్ హాసన్ గారు 10 పాత్రలు పోషిస్తారు కదా. ఆ విధంగా ఆవిడ సందర్భాన్ని బట్టి అడ్వకేట్ అవుద్ది, సందర్భాన్ని బట్టి డాక్టర్ అవుద్ది, సందర్భాన్ని బట్టి జ్యోతిషికురాలు అవుద్ది, సందర్భాన్ని బట్టి తనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. మామూలు తెలివితేటలు కాదు, అవి అపరజ్ఞాని మాట. అయితే మా డాక్టర్ కమ్ లాయర్ గారు, అడ్వకేట్ గారు మొన్న రీసెంట్గా మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి వెళ్ళి పరామర్శించి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళారు, మాట్లాడారు, వచ్చేసారు. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి వీళ్ళిద్దరూ కూర్చొని ఏం మాట్లాడుకున్నారు అనేది మా రజనీ గారు తన దివ్య దృష్టితో, తనకున్న ఆ జ్ఞాన సంపత్తోటి, లేదంటే ఇంకొక రకమైన విద్యతో కావచ్చు, ఈ డాక్టర్ కమ్ లాయర్ గారు తన అక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఏం మాట్లాడుకున్నారో, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎలా భయపడిపోయారు, అక్కడ వాళ్ళు అన్న పదాలు ఏంటి అనేది ఈవిడ ఇక్కడ కోటేసుకొని చెప్పేస్తుంది. ఇక్కడ తెలివితేటలన్నమాట, ఈవిడ కడుపుమంట. ఒకసారి వినిపిస్తా వినండి. ఉప ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో కలవడం ఏంటి, తెలంగాణలో వాళ్ళకి ఏం పని? సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ టాపిక్, ఇది కాదు. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హెట్రో రెడ్డి గారి సింధు హాస్పిటల్, గచ్చిబౌలిలో పెట్టిన సింధు హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి, అదే మాదిరిగా ఏదో అభివృద్ధి పనుల నిమిత్తం ఒక స్టేజ్ మీద మీటింగ్ కండక్ట్ చేస్తూ రాష్ట్రం కేంద్రం కలిసి పని చేయాలి, హమ్ సాత్ సాత్ హై అనేదో సినిమా లాగా ఒక కొన్ని హిందీ డైలాగ్స్ చెప్పేసాం. సో దీని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, 2029లో ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన బీజేపీ. అంటే ఇక జగన్ అనేవాడు ఉండగా మనల్ని రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనివ్వడు, అది కూటమైన ఓటమి తప్పదు అని ఆంధ్ర ఓపెన్ అయిపోయింది. అంటే ఆంధ్రాలో 70mm సినిమాలో ఎలక్షన్ కి ముందు 3 సంవత్సరాల ముందే అర్థమైపోయిన విషయం ఏంటంటే, ఇక మనం గెలవం, ఓటింగ్ పోతుంది, నాయకుల మీద, పలానా సామాజిక వర్గ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా సన్నగిలుతుంది. ఇకపై ఏంటి మా పరిస్థితి అంటూ బీజేపీ స్టాండ్. తెలంగాణ వచ్చి పూర్తిగా కాంగ్రెస్. సరే, కాంగ్రెస్ బీజేపీనా టీడీపీనా అంటే ఏదైనా సరే బాబు గారు చెప్పు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కూడా తెలంగాణ ఆ కమ్మదనం తగ్గట్లేదు. సో మేము అలా పని చేయలేము, మా వల్ల కావటం లేదు, ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాము అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ వయసులో ఆ టైంలో ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉండగా, అంటే ఎక్కడైనా ఒకటి ఆలోచించండి సార్, ఓడిపోయిన పార్టీ నుంచి ఎంతో మంది బయటకు వస్తారు, గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోతారు. గెలిచిన పార్టీలోంచి ఏ ఒక్కడు బయటకు వచ్చినా దయచేసి ఆలోచించాలి సార్ విషయం. ఆ పర్సన్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోలేదు, ఎవరైనా కానీ. ఇక్కడ సొంత ఎలివేషన్ అనమాట. అంటే గెలిచిన పార్టీ నుంచి బయటకు వచ్చిన పర్సన్ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి డైలాగ్ కొట్టింది కదా, ఇక్కడ సొంత ఎలివేషన్ అనమాట. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అనుమానడతాగా జనసేన పార్టీలో ఉన్నాను, గెలిచిన పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ, అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసాను, నన్ను మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. సొంత ఎలివేషన్ అనమాట. ఇక్కడ మాట్లాడి ఇంకా చాలా ఉంది, ఇంకొక నిమిషం, ఇంకో 2 నిమిషాలు ఉంది. అది జీవన్ రెడ్డి అయినా కానీ, జనసేన అయినా కానీ, టీడీపీ అయినా కానీ, వాళ్ళ ప్రభుత్వం ఉండగా బయటికి ఎందుకు వచ్చాడా, వాడికి ఇట్టుకోడా బాబు, గట్టోడు లేదు తొక్కలేదు. నువ్వు బయటికి ఎందుకు వచ్చావు అనేది అందరికీ తెలుసు. జనసేన పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి తెలుసు, అందరికీ ఓపెన్ సీక్రెటే కదా. మనం ఆశించిన పదవి మనకు రాలేని మూలనే కదా బయటికి వెళ్ళింది. ఎవరైనా అంతే, గెలిచిన పార్టీ నుంచి బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఏంటి, పార్టీలో వాళ్ళకి తగిన గుర్తింపు దక్కలేదనో, లేదంటే వాళ్ళు ఆశించిన పదవి రాలేదనో, ఈ 2 కారణాలు ఉంటాయి. వేరే కారణాలు ఏవి ఉండవు. 99% ఇవే కారణాలు ఉంటాయి. నియోజకవర్గ ప్రజా సమస్యల పైనో, లేదంటే మా నియోజకవర్గానికి నిధులు కేటాయించట్లేదనో, లేదంటే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించట్లేదనో ఆ మాటలు చెప్పి బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, రేరు. మనం బహుశా చూడడం కూడా తెలియదు. 1%, 2% ఉంటారు అలాంటి వ్యక్తులు. మెజారిటీ ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చారంటే మీలాంటి వ్యక్తులు, గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు ఏమీ కాదు. మీ స్వార్థం కోసం మీరు ఆశించిన పదవులు రాలేదు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి, అంతే.
మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సినంత మీరేమి గట్టోళ్ళేమి ఈ పనికి మాలిన సొల్లు డైలాగులు కొట్టొద్దండి అని మేము ఎప్పుడు అనుకుంటామంటే తరిమెల నాగిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేగా ఉండగా ఇది చేపల మార్కెట్ లా బాతాకాని సెంటర్ లా ప్రజల్ని చైతన్యపరచాలంటే ప్రజల్లో ఉండాలి, ఈ 4 గోడల మధ్యలో కాదు అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేసారు. అది గొప్పతనం. పదవి గెలుచుకోవడం గొప్పతనం అంటే పదవి తృణప్రాయంగా వదిలేయడం ఇంకా గొప్పతనం. మంచిది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో కూటమిని ఫామ్ చేయాలని మనకు అనిపించిన ఒక పావుల ఆలోచన. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు కేటాయించలేదంటే అంటే వ్యంగ్యం మాట. సరే మాట్లాడదాం, ఇప్పుడు నేను తిట్టడంలో తప్పులేదు, జనసేన కార్యకర్తలో లేదంటే ఇంకొకరు నిన్ను తిట్టడంలో తప్పే లేదు. ఇలాంటి పనికి మళ్ళీ లేక డైలాగులన్నీ వేస్తూ ఉంటావు, తిడతారో మళ్ళీ డిబేట్లోకి వచ్చి ఎడుతూ ఉంటావు. అందా నీ తెలివితేటలు ఏమాత్రం ఉన్నా మేము కూడా చూస్తాంగా. విషయం అంతా చంద్రబాబు గారి దగ్గరే ఉంది. చంద్రబాబు గారి నీడ అక్కడ గెలిచి ఉంది. చంద్రబాబు గారు ఎటుంటే నీడ అటు ఉంటుంది, మనిషి వెనకాలే కదా నీడ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ కంట్రోల్ చేయాలంటే మనం బాబు గారితో మాట్లాడాలి. సో మనం సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాడులే కళ్యాణ్ బాబు, పాపం ఎటువంటి విమర్శలు అవేమీ ఉండవులే అంటూ ఆయనకి ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలది బాగున్నారా, అంతా హెల్త్ జాగ్రత్త, నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు, అది ఇదని ఏదో 2-3 మంచి మాటలు, టానీ టాబ్లెట్లు వేసుకో, భోంచేయి, ఇవే చెప్పుకుంటాడు. కానీ బాబు గారి దగ్గర అంత టైం కేటాయించి ఇక ఆంధ్ర పోతే మనకి తెలంగాణ మన చేతిలో ఉండాలి, మరి తెలంగాణ రేవంత్ రెడ్డిని మనకి బీజేపీలో కలపమని అడగండి. అయితే అప్పుడు చంద్రబాబు గారు ఇలా అడిగి ఉండొచ్చు, ఆంధ్రాలో సీఎం అవడం నా కొడుకు కష్టమైతే కనీసం తెలంగాణలో అన్నా చెయ్యండి, ఎందుకంటే నేను చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి పక్కకు వెళ్తాడు, నా కొడుకుని అక్కడన్నా సీఎం అవుతాడు, ఎందుకంటే మేము పెట్టినటువంటి ఫామ్ కదా ఇదంతా. సో ఇటువంటి డిస్కషన్ కూడా బహుశా జరిగి ఉండొచ్చు. మీకేమి బుర్రేమి పని చేయట్లేదా రజనీ గారు? మీరు ఒకసారి హాస్పిటల్కి అవసరం లేదు, మీరే డాక్టర్ కదా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఒకసారి బ్రెయిన్ ఏమైనా సరిగా పని చేస్తుందా, లేదంటే మన మానసిక పరిస్థితి ఏమైనా బాగుందా బాగాలేదా, పూర్తిగా చెడిపోయిందా, లేదంటే మనకి పిచ్చి ఏమైనా ముదిరిపోతుందా, ఇలాంటివి ఏమైనా ఒకసారి మీరు అలాగే డాక్టర్ కమ్ లాయర్ కాబట్టి ఏ ఆపరేషన్ ఏ సందర్భంలో చేసుకోవాలో, ఏ సీజన్లో చేసుకోవాలో, సమ్మర్లో చేసుకోవాలా, లేదంటే చలికాలంలో చేసుకోవాలా, లేదంటే వర్షాకాలంలో చేసుకోవాలా, ఇవన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి, గతంలో ఎన్నో సర్జరీలు మీరు చేశారు కాబట్టి, మీరుగా డాక్టర్గా అవతారం ఎత్తేసారు కాబట్టి ఒకసారి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. మీకేమైనా పూర్తిగా మైండ్ ఏమైనా పోయిందేమో, లేదంటే చిట్లు పోయిందా, లేదంటే చిదిరిపోయిందా, లేదంటే ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఇదవుతుందా అనేది ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఇది ఎక్కడ ఏడిపోయింది నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఊహించుకొని ఒక కోటోటి వేసుకొని ఒక రూమ్లో కూర్చొని అలా జరుగుండొచ్చేమో, ఇలా జరుగుండొచ్చేమో, ఆ ఊహాగానాలు, ఈ పనికి మళ్ళీ చెత్త డైలాగులు, చెత్త వీడియోలు చేయమాకండి. మీరు అడ్వకేట్ అండి, అడ్వకేట్ కమ్ డాక్టర్ అండి మీరు. మన దగ్గర 2 క్వాలిఫికేషన్ ఉన్నాయండి. డాక్టర్ అంటే మీకు వచ్చిన డాక్టర్ పట్టా కాదండి, నిజంగా మీరు డాక్టరే. చాలామంది డాక్టర్లు ఎంబీబీఎస్ గట్టా చదివి డాక్టర్లు అవుతారు. మా విచిత్రం ఏంటంటే మీరు అడ్వకేట్ అయిన తర్వాత డాక్టర్ అయ్యారు, మీరుగా డాక్టర్గా ప్రకటన చేసుకున్నారు. అదొక దరిద్రం మాకు. ఈ ఊహాగానాలు, ఈ పనికిమాల కడుపుమాల డైలాగులు వదిలేయండి. మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో కూటమి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోతున్నారు, అయ్యి బాబోయ్. ఇంకా అండి ఇంకేమనిపిస్తుంది మీకు? మన కడుపు మాటకి ఒక హద్దు అనేది ఉండాలండి. మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు చెప్పనా? ఎందుకైతే ట్రోల్ చేస్తారు? ఇలాంటి పిచ్చ వాగుడంతా వాగుతారు మూలనే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఏమన్నా సందర్భం తగ్గ మాటలు మాట్లాడుతున్నారా మీరు? ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, అక్కడ వాళ్ళకి వెళ్తే ఇక్కడ మీ ఏడుపు ఏంటి, మీ కడుపు మంట ఏంటి, మీరు ఊహించేసుకోవడం ఏంటి? ఇంకా నయ్యం, నేను నాకున్న దివ్య దృష్టితోటి నేను అక్కడ ఏం జరిగిందో చూసానండి. ఏదో పాత సినిమాలో సీజన్లో పసలే చూపించేస్తారు కదా, అలా చూపించిపోయావండి. దరిద్రం వదులుకొని మాకు కూడా సార్ మీ టాలెంట్ మా దగ్గర చూపించమాకండి మేడం, మేము తట్టుకోలేకపోతున్నాం, పిల్లలం కదా. మీ జ్ఞానాన్ని, మీ అపరమేధావితనాన్ని, మీ టాలెంట్ని, మీ దశావతారాల్లో భాగాన్ని ఇప్పుడు 3 చూపించారు. అడ్వకేటు కమ్ డాక్టరు కమ్ ఇప్పుడు జ్యోతిష్యురాలు కదా, ఆస్ట్రాలజీ. ఇప్పుడు 3 అయినాయి, ఇంకా 7 ఉన్నాయి మన దగ్గర. అవన్నీ చూస్తే మేము ఏమైపోతామో, మా పరిస్థితి ఏంటో. కాస్త ఇలాంటి పంచ్ డైలాగులు, ఇలాంటి పనికిమాల వీడియోలు మానేయండి, అది నీకే మంచిది. సాధారణంగా మామూలు విషయం అది. వెళ్ళారు, కలిసారు, మాట్లాడారు, వచ్చారు, సరే రాజకీయ అంశాల గురించి చర్చించారా, లేదంటే ఇంకొకట అవన్నీ వాళ్ళు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత.
మనం ఇక్కడ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్పేస్ లేకపోయినా కానీ అక్క క్రియేట్ చేసేది స్పేస్. జగన్మోహన్ రెడ్డి గురించి అక్క ఆంధ్రాలో మీటింగ్ పెట్టడానికి భయపడిపోయి తెలంగాణలో పెట్టుకున్నారంటే అయిపోయి దేశ ప్రధాని మోడీ గారు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోతాడా? అయితే ఆంధ్రప్రదేశ్లో రావడానికే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కత్తులు కటార్లు పెట్టుకొని తిరుగుతున్నాడా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంత ఇదా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాజీ నక్సలైటా, ఉగ్రవాదా, లేదంటే ఇంకొక రకమైన అంతర్జాతీయంగా ఏమన్నా ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడా? లేదంటే ఏంటండి ఇది? మీ ఎలివేషన్లు ఏంటి? బొక్కల ఎలివేషన్ మాకు అర్థం కావట్లా. ఈ దిక్మాల దరిద్రాన్ని కట్టిపెట్టేస్తే బాగుంటుందండి రజనీ గారు. ఇది మాకు చిన్న సలహా. మీ టాలెంట్ మాకు తెలుసు, మీ క్వాలిఫికేషన్ మాకు తెలుసు. మీరు డాక్టర్ కమ్ లాయరు, మేము కాదనట్లేదు దాన్ని. కానీ అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడమాకండి, మాకు పిచ్చిలు వేసిపోతుంది. దయచేసి ఇంక ఇలాంటి వీడియోలు కట్టి పెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను.